రమేష్ ఇంకా తన భార్య ఇద్దరూ కలిసి పక్క ఊళ్ళో ఉన్నటువంటి తమ బంధువుల ఇంటికి వెళ్లి మళ్లీ తమ ఊరికి తిరిగి వస్తున్నారు. నడుచుకుంటూ తమింటికి వచ్చిన వాళ్ళు తలుపుని తెరిచే ప్రయత్నం చేశారు. కాని ఆ తలుపు తెరుచుకోలేదు. కారణం ఆ తలుపుని లోపల వైపు గొళ్ళెం వేశారు. ఏంట్రా ఇది? మనం బయటే కదా గొళ్ళెం పెట్టి తాళాలు వేశాం, మరి ఇప్పుడు తలుపు ఎలా లోపల వైపుగా తాళం వేయబడింది? ఆ విషయం రమేష్కి అస్సలు అర్థం కాలేదు. అదే సమయంలో ఇంట్లో ఎవరో పాడుతున్నట్టుగా శబ్దం వినిపించింది. ఏంట్రా ఇది? దొంగెవరో లోపలికి చొరబడ్డాడని అనుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్లి కిటికీ ద్వారా లోపలికి చూశాడు రమేష్. లోపల ఒక దెయ్యం కూర్చునుంది అని అళ్ళిపోయాడు రమేష్. దాన్ని చూసిన అతని భార్య ఇంట్లోపలికి తొంగి చూసింది. లోపలొక దెయ్యం ఎంతో గంభీరంగా ఉంది. ఏంటండి ఇది? ఇంట్లో దెయ్యం ఉంది అని చెప్పింది తన భార్య. నాక్కూడా అదే అర్థం కాలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అలా అని అడిగారు. ఏంటి అక్కడ శబ్దం అని దెయ్యం అంది. అరెరే, మన ఇద్దరం మాట్లాడుకున్నది ఆ దయ్యం వినేసింది. నువ్వు గట్టిగా మాట్లాడకు అలా అని చెప్పాడు రమేష్. తర్వాత ఆయన కాస్త ధైర్యాన్ని తెచ్చుకుని ఏయ్, ఎవరు నువ్వు అని అడిగారు. అందుకు ఆ దెయ్యం, చూస్తే తెలియడం లేదా నేనొక దెయ్యాన్ని అని చెప్పింది. అది తెలుస్తుంది, కాని నా ఇంట్లో నీకు పనేంటి? ఇక్కడేం చేస్తున్నావు అని రమేష్ అడిగాడు. ఏంటి, ఇది నీ ఇల్లా? ఇది నా ఇల్లు అని దెయ్యం చెప్పింది. బదులుగా రమేష్ ఏమన్నాడంటే, నేను ఇల్లు కొని ఇంకా 2 నెలలు కూడా కాలేదు, కాని నువ్వేమో ఈ ఇల్లు నీదని అంటున్నావు అలా అని చెప్పాడు. అవును, ఈ ఇల్లు నువ్వు కొని 2 నెలలు కూడా కాలేదు, కాని అంతకు ముందు ఈ ఇల్లు ఎవరిదో నీకు తెలుసా అలా అని ఆ దెయ్యం అడిగింది. అదంతా నాకు తెలీదు. ఈ ఊరు పెద్దాయన ఈ ఇంటిని నాకు అమ్మేశాడు అలా అని చెప్పాడు రమేష్. ఈ ఇల్లు నాది. నేను చనిపోయిన తర్వాత ఈ ఇంటిని ఆక్రమించి తమ పేరుకి మార్చుకుని ఆ తర్వాత మీకమ్మాడు ఆ పెద్ద మనిషి అలా అని ఆ దెయ్యం చెప్పింది. అదంతా నాకు తెలీదు. మేము డబ్బిచ్చి మరీ ఇల్లు కొనుక్కున్నాం. ఇది నీ ఇల్లంటే మేమేం చేయాలి అలా అని రమేష్ అడిగాడు. ఈ ఇల్లే లేకపోతే మేమెక్కడ ఉండగలం? దయచేసి ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపో అలా అని చెప్పింది తన భార్య. నేను వెళ్ళను. కావాలంటే మీరు కూడా నాతో పాటు ఇక్కడే ఉండండి. నేను మిమ్మల్ని ఏం చెయ్యను అలా అని ఆ దెయ్యం చెప్పింది. ఏంటండి ఇలాంటి సమస్య వచ్చింది? దెయ్యంతో పాటు ఇంట్లో మనం ఎలా ఉండగలం? తన భార్య అడిగింది. సరే, దీన్ని ఎలాగైనా సరిచేసి మనం ఈ ఇంట్లోనే ఉందాం. మనం ఏదైనా ఒక మాంత్రికుణ్ణి పిలిపించి ఈ దయాన్ని తరిమేద్దాం అలా అని ఐడియా ఇచ్చాడు రమేష్. మాంత్రికుడి సహాయంతో నన్ను బయటికి నెట్టేస్తారా? వచ్చే మాంత్రికుణ్ణి నేనే తరిమి కొడతాను, చూస్తారా అలా అని ఆ దెయ్యం చెప్పింది. అది సరే, మనం మాట్లాడింది ఆ దయ్యం వినేసింది. ఇక మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే మంచిది అలా అని చెప్పాడు రమేష్. అప్పుడు ఇంటి తలుపు మెల్లగా తెరుచుకుంది. లోపలికి రండి, నేను మిమ్మల్ని ఏం చెయ్యను, మిమ్మల్ని ఎంతమాత్రం కంగారు పెట్టను. అదే సమయంలో నన్ను తరిమి కొట్టాలని ఆలోచించకండి. అలా ప్రయత్నిస్తే నేనేం ఊరుకోను అలా అని ఆ దెయ్యం చెప్పింది. ఇక ఇంట్లోనే ఉండాలి, వేరే దారే లేదు. కాబట్టి వాళ్ళిద్దరూ ఇంట్లోపలికి వెళ్లారు. మర్నాడు ఆ రమేష్ దెయ్యం దగ్గరకొచ్చి, సరే ఈ ఇల్లు నీదని చెప్తున్నావు, కానీ ఇంటిని శుభ్రపరచడం ఇలాంటి పనులని మేమే కదా చేస్తున్నాం. మంచి చెడు కూడా మేమే చూసుకుంటున్నాం. నువ్వు కూడా మాకు కొంచెం సాయం చేయొచ్చు కదా అలా అని చెప్పారు. అరే అవును కదా, ఈ విషయం నేను ఆలోచించనే లేదు. ఇకపై అన్ని పనుల్ని నేను కూడా చేస్తాను అలా అని ఆ దెయ్యం చెప్పింది. ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేయడం దగ్గర్నుంచి వంట పనులు అన్నీ కూడా ఎంతో చక్కగా దెయ్యమే చెయ్యసాగింది. కొద్ది రోజులకి ఆ దెయ్యం కూడా ఆ ఇంట్లో ఒకతిగా మారిపోయింది. రమేష్ పనికి వెళ్లేటప్పుడు తిలకాకి మాట సాయానికి ఉండేది ఆ దెయ్యం. అదే సమయంలో ఆ ఇంట్లో దెయ్యం ఉండటం వల్ల వాళ్ళింటికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఊళ్ళో దెయ్యాలింటి వాళ్ళు అని వాళ్ళకి పేరు కూడా వచ్చేసింది. దెయ్యంతో స్నేహం చేయటం వల్ల ఊళ్ళో వాళ్ళెవ్వరూ వాళ్లతో మాట్లాడేవారే కాదు.
సుమారు 48 రోజుల తర్వాత ఒకరోజు ఆ దెయ్యం రమేష్ తిలకాల దగ్గరకొచ్చి నేనీ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. దాన్ని విన్న వాళ్ళిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అవును, అవును, నువ్వేమంటున్నావు? నువ్వేమన్నావ్? అలా అని ఇద్దరూ ఒకే సమయంలో అడిగారు. అవును, ఈ ఇంటికి నేనొచ్చి 48 రోజులయ్యింది. నేనిక్కడుండటం వల్ల పక్కింటి వాళ్ళెవ్వరూ మీతో మాట్లాడటం లేదు. మీ బంధువులు కూడా మీ ఇంటికి రావడం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దెయ్యం ఇంటి వాళ్ళు అని పిలుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అందువల్ల నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మీరందరితో కలిసి సంతోషంగా జీవించండి అని చెప్పింది. వద్దు, అక్కలేదు. నువ్వు మాతోనే ఉండొచ్చు. ఎవరేమన్నా సరే నువ్వవేమీ పట్టించుకోకు. ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు ఎవరూ కూడా మాకు అన్నం పెట్టట్లేదు. మేము కష్టపడి పనిచేసిన దాంతో మేము తింటున్నాం. అందుకని ఊళ్ళో వాళ్ళు చెప్పేవేవి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అలా అని చెప్పారు రమేష్. అవును, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. నాకో మంచి స్నేహితురాలిగా ఉన్నావు. ఊళ్ళో వాళ్ళ మాటలేవి నువ్వు పట్టించుకోకు. మాతో పాటు ఉండు. నిన్నొదిలి ఉండటం మా వల్ల కాదు అలా అని చెప్పింది తిలక. నేను శాశ్వతంగా ఉండలేను. ఏదో ఒకరోజు నేను వెళ్లే తీరాలి. అదేదో ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇకపై ఎవ్వరూ మిమ్మల్ని దెయ్యం ఇంటివాళ్లు అని పిలవరు. అలా చెప్పిన ఆ దెయ్యం అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇన్ని రోజులుగా ఒకే ఇంట్లో వాళ్లతో పాటు ఉన్న ఆ దెయ్యం వాళ్ళని వదిలి వెళ్ళిపోవటం వల్ల వాళ్ళిద్దరూ ఎంతగానో బాధపడ్డారు. మొట్టమొదటిసారిగా దెయ్యాన్ని చూసినప్పుడు ఏ దెయ్యాన్నైతే ఇంటి నుంచి తరిమి కొట్టాలని అనుకున్నారో ఆ దెయ్యం తనంతట తానే అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని ఇన్ని రోజులుగా ఆ దెయ్యం వాళ్లతో పాటు జీవించటం వల్ల దెయ్యం వాళ్ళని వదిలి వెళ్ళిపోవటం వాళ్ళకి సంతోషకరంగా అనిపించలేదు. బదులుగా ఎంతగానో బాధపడ్డారు.